లక్ష కోట్ల పంచాయతీ అని మీకు ఎట్లా తెలుసు? ఫస్ట్ చెప్పురి. లక్ష కోట్ల కోసమే కొట్లాడుతారని మీకు ఎట్లా తెలుసు? ముందుగా ఏదైతే సొంత నియోజకవర్గమో, ఏదైతే సొంత ఊర్లో మీ మామగారి ఊరు పక్కనటువంటి బ్రాహ్మణపల్లి ఆల్రెడీ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం భూములు త్యాగం చేసుకున్నది. తర్వాత RRR కోసం మేమే త్యాగం చేయాలా? మేమెందుకు త్యాగం చేద్దాం? పెట్రోల్ కోసం చచ్చిపోతాం తప్ప మా భూములు ఇచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ అలైన్మెంట్ చేసినప్పుడు మా దాంట్లోకి వేసి ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేకపోతుండే అని చెప్పేసి మాట్లాడుతూ, అదేవిధంగా వీళ్ళకి డైరెక్ట్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీసులు ఇయ్యలే, డైరెక్ట్ HMD పేపర్లో చూసుకురండి. ఇదేంది సర్వే నెంబర్, బ్రాహ్మణపల్లికి సంబంధించిన సర్వే నెంబర్లు RRR వస్తుందని చెప్పి ఎవడో ఫోన్ చేస్తే చూసి ఇదేంది మాకు ఏం నోటీస్ చెప్పలే, మాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు కదా అని చెప్పి రైతులు ఎవరైనా ఒక్కొక్కరి 7-8 ఎకరాలు పోతా ఉన్నది. ఉన్న 3 ఎకరాలు, 2 ఎకరాలు, 4 ఎకరాలు పోతా ఉన్నది. ఎంతవరకు ఇది సమంజసం రేవంత్ రెడ్డి గారు? మీకు కొంతమంది అంటే మీకు సంబంధించినటువంటి వాళ్ళ భూముల కోసం 100 ఎకరాలు తాకట్టు పెడతారు. ఇప్పుడు మీ ఊళ్ళో పోతే తప్పేమున్నది? దాంట్లో మీ రిలేషన్స్ పోతే తప్పేమున్నది? 100 ఎకరాలు ఉన్నాయి కదా మీకు. పటేల్ పట్వారీ సిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా, పోలీస్ పటేల్ కదా మీరు. 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు పోతే ఏమున్నది? ఆడ ఉన్న 10 ఎకరాలు 5 ఎకరాలలో అక్కడ 2 ఎకరాలు పోయి ఇక్కడ 3 పోయి ఎక్కడ పోవాలా? అలా పిల్లల జీవితాలు ఏంది? ఆడ మీరు RRR వేసిన తర్వాత ఆయన ఒక పెద్ద మనిషి ఒక మాట మాట్లాడిండు, అయ్యా RRR గిబ్రార్ మాకొద్దు, ఉన్న రోడ్లు చక్కగా ఏమను, గుంతలు లేకుండా ఏమను,